భక్తికి అంతులేదు, కళకు హద్దులు లేవు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ తన భక్తిని వినూత్నంగా చాటుకున్నారు. కేవలం 2 అంగుళాల అగ్గిపెట్టెపై సంపూర్ణ రామాయణ ఘట్టాలను ఆవిష్కరించి అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నంద్యాల జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ తన కుంచెతో అద్భుతాన్ని సృష్టించారు. కేవలం 2 ఇంచుల పొడవు, 2.5 ఇంచుల వెడల్పు గల ఒక చిన్న అగ్గిపెట్టెపై రామాయణంలోని ప్రధాన ఘట్టాలను చిత్రీకరించారు. మైక్రో పెన్నులు, మైక్రో బ్రష్లు మరియు వాటర్ కలర్స్ ఉపయోగించి కేవలం 3 గంటల వ్యవధిలో ఈ సూక్ష్మ చిత్రాన్ని పూర్తి చేశారు. శ్రీరాముని జననం మొదలుకొని సీతమ్మ అగ్ని పరీక్ష వరకు గల ముఖ్య ఘట్టాలను ఇందులో పొందుపరిచారు. విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణ, అహల్య శాప విమోచనం, సీతారాముల కళ్యాణం, వనవాసం, జటాయువు పోరాటం, శబరి భక్తి, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోయడం మరియు రావణ సంహారం వంటి సన్నివేశాలను అత్యంత శ్రద్ధతో అగ్గిపెట్టెపై చిత్రించి తన రామభక్తిని చాటుకున్నారు కోటేష్. తక్కువ సమయంలో అత్యంత సూక్ష్మమైన ప్రదేశంలో రామాయణ కావ్యాన్ని ఆవిష్కరించిన కోటేష్ను స్థానికులు మరియు కళాకారుడు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చిన్న అగ్గిపెట్టె మీద రామాయణంలోని ప్రధాన ఘట్టాల చిత్రాలు వేశాను. మైక్రో పెన్నుతో, మైక్రో బ్రష్లతో, వాటర్ కలర్స్తో 3 గంటల సమయంలో ఈ చిత్రాన్ని వేశాను. ఈ చిత్రంలో శ్రీరాముడి జననం నుండి సీతమ్మ అగ్ని పరీక్ష వరకు ఉంటుంది. శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడిగా దశరథ మహారాజుకి కౌశల్యకు జన్మించారు. శ్రీరాముడు సత్యవంతుడు, దయామయుడు, కరుణామయుడు, మంచి పరిపాలకుడు, పరాక్రమవంతుడు, తండ్రి పితృవాక్య పరిపాలకుడు, తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసిన ఆదర్శ కుమారుడు, ఏకపత్ని వ్రతుడు, సోదరులను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు, ప్రజలను కూడా తమ కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. అందుకు రామరాజ్య పరిపాలన వచ్చింది అని అంటారు. అట్లాంటి రామయ్య గురించి, అటువంటి ఆదర్శప్రాయం గురించి బొమ్మ వేయాలని. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ధర్మ మార్గాన్ని ఆచరించాడు కాబట్టి దేవుడు అందరికీ ఆదర్శప్రాయుడు. నేను వేసిన ఈ చిత్రంలో దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళ పిల్లలను ముద్దాడుతున్నట్లు, అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను ముద్దాడుతున్నట్లు వేశాను. అలాగే విశ్వామిత్రుని దగ్గర రామలక్ష్మణులు శిష్యరికంలో ఉన్నట్లు, తర్వాత యజ్ఞ భగ్నం చేస్తున్న రాక్షసులను రామలక్ష్మణులు సంహరిస్తున్నట్లు, తర్వాత అహల్య శాప విమోచన, తర్వాత శివధనుసు విరిచినట్లు రాముడు, సీతారామ కళ్యాణం, తండ్రి దగ్గర సెలవు తీసుకొని వనవాసం వెళ్తున్న రాముడు, సీత, లక్ష్మణుడు, శ్రీరాముని పాదరక్ష తీసుకుంటున్న భరతుడు, సీతాదేవికి జింకను చూపించి రామునికి చెప్పినట్లు అన్నమాట, ఆ జింకను తీసుకున్నామని. తర్వాత రావణాసురుడు మాయ రూపంలో వచ్చినట్టు, సీతను అపహరించిపోతున్నప్పుడు జటాయువు అనే పక్షి సీతమ్మను కాపాడు కోసము అడ్డుపడుతుంది. అప్పుడు రావణుడు తన కత్తితో తన జటాయువును చంపుతున్నట్లు, అంటే రెక్కలు నరుకుతున్నట్లు అన్నమాట. తర్వాత శబరి రామునికి పండ్లు తినిపిస్తున్నట్లు ప్రేమతో. తర్వాత వాలి సంహారము, తర్వాత సీతమ్మ జాడ కోసము హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లు, మరలా సీతమ్మ చూడమని ఇస్తున్నట్లు, అంటే హనుమంతునికి. తర్వాత లంకాదహనము, కుంభకర్ణుడు ఇంద్రజిత్తులతో రామలక్ష్మణుడు యుద్ధం చేస్తున్నట్లు, లక్ష్మణుడు మూర్చపోయినట్లు, ఆంజనేయుడు సంజీవపర్వతం తెచ్చినట్లు, రావణ యుద్ధంలో రావణుడు మరణించినట్లు, తర్వాత సీతమ్మ మహాసాధ్య అగ్ని పరీక్షలో ఉన్నట్లు, ఇట్లా చిన్న అగ్గిపెట్టెలు వేశాను. నేను రామాయణం అంటే చాలా ఇష్టం. ఎన్నిసార్లు విన్నా, అది ఎన్నిసార్లు బొమ్మలు వేసినా తనివి తీరదు. ప్రతి శ్రీరామనవమికి నేను బొమ్మలు వేస్తున్నాను. ఈసారి వినూత్నంగా అగ్గిపెట్టె మీద వేశాను. అందరికీ ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు ఉండాలని, భక్తులందరికీ శ్రీరామనవమి పండుగ
శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.